ఈ తాడి చెట్టు మొత్తం గుడ్డమే ఇది. అటు పొలాలు ఉన్నాయి కదా, అటు పొలమే. ఇది కూడా ఆయన సాఫ్ చేస్తుండే కానీ కొద్దిగా సాఫ్ చేసింది. తవ్వు ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు బిట్టు మామ ఇది? 2 ఎకరాలు. ఎర్రమట్టి ఉన్నట్టుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. ఈ ల్యాండ్ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉందండి. టోటల్ గుడ్డం ప్రాంతం ఇది. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. దీన్ని కొంచెం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని చుట్టుపక్కల అన్ని పొలాలు ఉన్నాయి. ఈ ఒక్క ల్యాండే ఇలా గుడ్డంగా ఎందుకుందంటే దీని యొక్క ఓనర్ హైదరాబాద్ లో ఆల్రెడీ సెటిల్డ్. సో ఈ ల్యాండ్ అమ్మకానికి పెట్టిండు. ఇది టోటల్ 2 ఎకరాల ల్యాండ్. ఈ ల్యాండ్ యొక్క పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. చాలా మంది కస్టమర్లు నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాకుండా చాలా రోజుల తర్వాత చూసి కాల్ చేయడం జరుగుతూ ఉంది. అప్పటి వరకే ఆ ల్యాండ్ అనేది పర్చేజ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు బెల్ ఐకాన్ ని అంటే ఆల్ నోటిఫికేషన్ ను మీరు క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు అర్థం కావాలనుకుంటే ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. సో ఈ ల్యాండ్ వచ్చేసి గుడ్డం ప్రాంతం అండి. ఇది బీటీ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అంటే ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే ఈ ల్యాండ్ ఉంటుంది. దీనికి ఈ ల్యాండ్ కు కనెక్టివిటీ రోడ్ కూడా వాళ్ళు అండర్స్టాండింగ్ తోటి ముందు పొలం వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో రోడ్ టెన్షన్ అయితే ఎలాంటి లేదు. కాకపోతే ఇక్కడ వాటర్ సోర్సెస్ కోసము గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంది. కాకపోతే బోర్ అనేది లేదు, అందులో వేయలేదు. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి బోర్ వేసుకొని పంట వేసుకోవాల్సి ఉంటుంది. సో ల్యాండ్ డెవలప్మెంట్ కి కూడా ఖర్చు అవుతుంది. ఈ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయడం జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కొత్త పాస్బుక్ ఆల్రెడీ ఫార్మర్ దగ్గర ఉంది. అదేవిధంగా రైతు బంధు కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫార్మర్ పైన రైతు బీమా కూడా ఉంది. సో ఇది ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్లీగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి డెవలప్మెంట్ చేయని బీడు భూమి అండి. ఈ ల్యాండ్ వచ్చేసి విలేజ్ కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో తక్కువ దూరమే విలేజ్ కి 1.5 కిలోమీటర్ అంటే. ఈ ల్యాండ్ వరకు కూడా బీటీ రోడ్ వేయబడి ఉంది. మీరు ఇట్లే కంటిన్యూగా చూస్తే మీకు బీటీ రోడ్ కూడా కనిపిస్తుంది. ఈ బీటీ రోడ్ నుంచి సెకండ్ బీట్ అన్నట్టు ఈ బిట్టుకు ముందు వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది రోడ్ విషయంలో, రోడ్ ఇవ్వాలని చెప్పేసి. సో రోడ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ ల్యాండ్ కు పై భాగంలో ఆల్రెడీ చెరువు కూడా ఉంది. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. బోర్ వేసిన కాడి పడుతుంది. ఈ ల్యాండ్ వచ్చేసి సిరిసిల్ల పట్టణానికి అంటే సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ కి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేట హెడ్ క్వార్టర్స్ కి సిద్దిపేట డిస్టిక్ కి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఎక్కడైనా సరే మాకంటూ ఒక ల్యాండ్ ఉండాలి, మేము ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలి, లేకపోతే ఏదైనా వీకెండ్ లో వచ్చి విజిట్ చేసుకుని వెళ్ళేటట్టు ఉండాలి
అని అనుకున్న వాళ్ళకు ఇది సూపర్ లొకేషన్ అండి. అదేవిధంగా ఈ ల్యాండ్లో కోళ్ళ ఫామ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదన్నా మామిడి తోట, లేకపోతే వేరే కమర్షియల్ పర్పస్లో కూడా ఈ ల్యాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసి మన సిద్దిపేట టు కామారెడ్డి హైవేకి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, పొలం దగ్గర కూడా రోడ్ ఉంది కాబట్టి. ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసి ఫార్మర్ 18 lakhs చెప్తా ఉన్నాడండి. ఇది ఫిక్స్ రేట్ కాదు, నెగోషియబుల్ రేట్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నైబర్స్ ఎవరైనా ల్యాండ్ కొనే ఆలోచనలో ఉంటే వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అదేవిధంగా మీకు తక్కువ రేట్లో, ఇంకా తక్కువ రేట్లో ల్యాండ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లోని ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా ఫ్యూచర్లో మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ కొనాలనే ఆలోచన ఉంటే మాత్రం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.